హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. రెండవ శక్తి 14వ భాగం. ప్రతి స్వల్ప విషయము లెక్కే. విమర్శ, దోషారోపణ, తప్పులెంచడం, ఫిర్యాదులు చేయడం అన్నీ ప్రతికూలత లక్షణాలే. ఇవన్నీ కూడా ఘర్షణకు దారి తీసేవే. ప్రతి చిన్న ఫిర్యాదుతో, విమర్శతో మీరు ప్రతికూలతను ప్రసారం చేస్తున్నారన్నమాట. వాతావరణం, ట్రాఫిక్, ప్రభుత్వం, మీ జీవన భాగస్వామి, పిల్లలు, మీ తల్లిదండ్రులు, ఎక్కడ చూసినా క్యూలు, ఆర్థిక పరిస్థితి, ఆహారం, మీ శరీరం, మీ ఉద్యోగం, వ్యాపారం, మీ కస్టమర్లు, ధరలు, కాలుష్యం, సేవలు, ఒకటేమిటి ఇటువంటి విషయాలు అనేకం మీద తరచూ మనం ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ చాలా స్వల్ప విషయాలని, హానికరం కానివని అనుకుంటాం, కానీ ఇవి కూడా చాలా ప్రతికూలతను వెంట పెట్టుకొస్తాయి. ఘోరం, భయంకరం, అసహ్యం వంటి మాటలని మీ నిఘంటువులో నుంచి తొలగించండి. అలాంటి మాటల వెనుక చాలా తీవ్రమైన భావాలుంటాయి. వీటిని తరచూ వాడటం వలన అవి తిరిగి మీ జీవితంలోకి వస్తాయి. అద్భుతం, అసామాన్యం, అమోఘం వంటి మాటలు తరచూ వాడటం మంచిది కదా. మీరు కోరుకున్నది, ప్రేమించేది మీరు సంపాదించుకోవచ్చు, కానీ అందుకు మీరు ప్రేమ శక్తితో సామరస్యంగా ఉండాలి. అలా లేనందుకు క్షమాపణలు ఉండవు. క్షమాపణలు, సమర్థనలు, సాకులు ఒక అద్భుతమైన జీవితానికి అడ్డంకులు. ఇతరుల జీవితాల్లోకి మనం పంపించేదంతా తిరిగి మనకే వస్తుంది. మీరు ఒక స్టోర్లోని వ్యక్తికి చేసిన ఫిర్యాదుకు ఆ వెంటనే మీ కుక్క తెగ అరుస్తున్నదని మీ పొరుగువారు మీకు చేసే ఫిర్యాదుకు సంబంధం ఉందనుకోరు. అట్లాగే ఒక మధ్యాహ్న భోజనంలో కలిసిన మిత్రునితో మరొక మిత్రుని గురించి మీరు చేసిన ప్రతికూల వ్యాఖ్యలకి వెంటనే మీ ముఖ్యమైన క్లయింట్తో మీకు వచ్చిన సమస్యలకు కూడా సంబంధం ఉందనుకోరు. మీరు రాత్రి భోజనం చేస్తూ ఆనాటి వార్తలపై చేసిన ప్రతికూల వ్యాఖ్యకు ఆ రాత్రి మీకు కడుపు నొప్పి వచ్చి నిద్ర పట్టకపోవడానికి కూడా సంబంధం ఉందని అనుకోరు. అట్లాగే వీధిలో నడుస్తూ ఎవరో జార విడుచుకున్న దాన్ని అందించడంలో మీరు చేసిన సహాయానికి 10 నిమిషాల తర్వాత సూపర్ మార్కెట్ తలుపు పక్కనే పార్కింగ్ దొరకడానికి కూడా సంబంధం ఉందనుకోరు. మీ పిల్లలకు హోంవర్క్లో సాయపడటానికి ఆ మరునాడు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ట్యాక్స్ రీఫండ్ అందుకోవడానికి సంబంధం ఉందనుకోరు. మీరు ఒక స్నేహితునికి ఒక సహాయం చేయడానికి అదే వారం మీ బాస్ ఒక ఆట చూడడానికి మీకు 2 కాంప్లిమెంటరీ టికెట్లు ఇవ్వడానికి సంబంధం ఉందనుకోరు. సంబంధం ఉందనుకున్నా అనుకోకపోయినా మీరు చేసిన ప్రతి మంచి పనికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ఏది బహిరంగం నుంచి రాదు, అంతా అంతరంగం నుంచే వస్తుంది. థ్యాంక్ యూ.